బ్రహ్మార్పణం బ్రహ్మ అవిహి బ్రహ్మాగ్రం బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. మనం భోజనం చేసేటప్పుడు చదువుతాం. అంటే సమస్తము భగవంతుడే. బ్రహ్మము అంటే పరమాత్మ, బ్రహ్మము అంటే పెద్ద పదార్థం అనుకో. అంత సమస్తం భగవంతుడే. నువ్వు తినేది, తినబడేది, నువ్వు కూర్చున్నది, ఆకు సమస్తం భగవంతుడే అనే భావంతో మనం తినాలి. అప్పుడు మనకి యజ్ఞశేషం అంటారు దాన్ని. భగవంతుడికి ఎప్పుడైతే సమర్పించి తిన్నామో యజ్ఞశేషం అయిపోతుంది. యజ్ఞశేషం మనం తింటే మన శరీరం బాగుంటుంది. మన పూర్వజన్మలో చేసిన పాపాలు ప్రక్షాళన అవుతాయని శాస్త్రం చెప్తుంది. మనం వేళ భోజనం చేయగానే పాపం వెంటనే కలిపేస్తుంటాం. అసలు ఆగాలి. దాన్ని భగవంతుడికి మీకు మంత్రాలు రాకపోతే, మీ కృష్ణుడు ఇష్టం అనుకోండి, కృష్ణార్పణ వస్తువు అని ఎలాగైనా కొన్ని నీళ్ళు చేసి తినేస్తే సరిపోతుంది. వాళ్ళు రాముడు ఇష్టం రామార్పణం, శివుడు ఇష్టం శివార్పణం, బ్రహ్మార్పణం. అంతే. ఇలా అంటే చాలు, అంతా శ్లోకాలు చదవక్కర్లేదు. అంటే ఇదంతా కూడా భగవత్ తత్వమే, భగవంతుడిలోంచి వచ్చిందే, బయటిది ఎక్కడా లేదు.